దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 31వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. సంవత్సర కాలం పాటు దేవుడు తన కృపలో మనందరినీ కాపాడాడు కదా. 29, 30, 31 ఉపవాసం ఉన్నవారు 31వ తేదీ రాత్రి ఈరోజు వాగ్దానం కొరకు కనిపెట్టుచున్నవారు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, మన జీవితం మారుతుందా, మన పరిస్థితులు మారుతాయా? కానీ ఈ రోజున ధైర్యముతో నేను నీకు చెప్తున్న వాక్యము, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము చాలా అద్భుతమైన వాగ్దానము. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తనలు 21 పూర్తి వచనము, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరించునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. 1 ఆపత్కాలము, 2 ఉద్ధరణ. ఒకసారి ఇంగ్లీష్లో చూసుకొని, చాలాసార్లు ఎవరిని ఉద్ధరిద్దామని, తెగ ఉద్ధరించేస్తున్నావు అందరినీ, ఊరోళ్ళని ఉద్ధరించడానికి అంటారు కదా. నిజంగా నాకు డౌట్ వచ్చింది, ఈ ఉద్ధరించడం అని ఎందుకు ఇంగ్లీష్ వెర్షన్ చదువుతున్నానో చాలాసార్లు చెప్పాను. రూట్ వర్డ్ కూడా మనం వెళ్తాం. కారణం ఏంటంటే, ఈ ఉద్ధరణకి వాళ్ళు ఏమి రాశారు అన్నది ఈరోజు న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ నేను చదువుతున్నాను. ఏమని చెప్తున్నారు? మే ద లార్డ్ ఆన్సర్ యూ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. అంటే నీ యొక్క శ్రమ కాలంలో, నీ ఆపద కాలంలో నిన్ను అందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు అని చెప్పుతూ ఏమని చెప్పబడుతుంది? మే ద నేమ్ ఆఫ్ గాడ్ జాకోబ్ డిఫెండ్ యూ. ఇది కరెక్ట్. మిగిలిన వర్సెస్ అన్ని ప్రొటెక్ట్ యూ, కీప్ యూ సేఫ్, ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ కరెక్టే కావచ్చు, కానీ డిఫెండ్ యూ ఈ యొక్క పదము, అది ఉద్ధరించుట అనేది అర్థము. మరి గ్రీక్ వర్డు, రూట్ వర్డు ఏమి రాశారు అనేది మనం చూస్తే సగబ్. సగబ్ అంటే వాళ్ళు రాసింది టు బి హై, అంటే నీవు ఉన్న గోతి నుంచి తీసి పైకి నిలబెట్టడము. అంటే ప్రజలందరూ నిన్ను కృంగదీసినప్పుడు నీవు పడిపోయిన స్థితిలోంచి దేవుడు నిన్ను పైకెత్తడము. నీవు దుఃఖంతో కృంగిపోతున్నప్పుడు దేవుడు నిన్ను సంతోషంతో నింపడము. సగబ్ అంటారు. అంటే టు బి హై అంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళడము. అంటే ఇంకా ఎవ్వరు నిన్ను అందనంత ఎత్తున దేవుడు పెట్టడానికి ఇష్టపడినప్పుడు, అంటే ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఏమి చెప్పడానికి ఈ సగబ్ అనే మాటలో టు డిఫెండ్ యూ అంటే నీకు అండగా, నీకు తోడుగా, నీకు అంటే ముందుగా. అంటే మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన మాట, ఒక సేవకుడు, దేవా నువ్వు నాతో నడుస్తావా, నువ్వు సేవ చేయమంటున్నావు అంటే సరే నా కుమారుడా అంటారు. వారిద్దరూ ఆ సముద్రపు ఒడ్డున నడిచి వెళ్తూ ఉంటారు. అయితే పక్కన అడుగుజాడలు కనబడుతూ ఉంటాయి. సేవకుడు చూసుకుంటూ నడుచుతూ వెళ్తాడు. అయితే ఒక భయంకరమైన అలలు, సముద్రము, తుఫాను, గాలి చెలరేగుతాయి. అప్పుడు భయపడిపోతూ, వణికిపోతూ, దేవా నువ్వు ఉన్నావా అని పక్కన చూస్తూ ఉంటాడు. దేవుని అడుగు చాడలు కనబడు. గుండె పగిలి ఏడుస్తూ ఉంటాడు. కింద చూస్తే, అంటే వెనక్కి తిరిగి చూస్తే ఒక్క వ్యక్తి నడుస్తున్నట్టే అడుగుచాడలు ఉంటాయి. అప్పుడు ప్రభువా నన్ను వదిలేసావా అంటే, పిచ్చోడా నువ్వు నడవటం లేదు, ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాను, ఆ అడుగు జాడలు నావి. ఏ రోజన్నా అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే, 31 కదా, ఒక సంవత్సరాంతము మెసేజ్ కొత్త సంవత్సరం మెసేజ్ కదా.
చాలా శుభ్రంగా శుభ్రంగా కడిగే వాళ్ళండి. సడన్ గా ఒకడు వస్తాడు, భయంకరమైన గలీజు చెప్పులు వేసుకుని వచ్చేస్తాడు. వాడు వెనక్కి తిరిగి చూడ్డు, అంత శుభ్రంగా కడిగింది అంతా మొత్తము క్షణాల్లో మొత్తము నాశనం చేస్తాడు. కెన్ యూ చెక్అవుట్ యువర్ ఫుట్ ప్రింట్స్? నీ యొక్క అడుగుజాడలు చూడాలి అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడాలి. ఈ రోజున యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించు. ఈ మాటకి ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఎగ్జాల్టేషన్ అంటే నిన్ను కాపాడి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి పెట్టడం. ఎగ్జాంపుల్కి దేవుడికి యోబుని ఇంకా దీవించాలనిపించింది, అయితే దుష్టుడు ఒప్పుకోడుగా, మరి దేవునికి సాక్ష్యం కావాలిగా, అప్పగించాడు. ఆ శ్రమకాలంలో యోబు కంటే ఎక్కువగా దేవుడు దుఃఖం నందాడు. అడుగడుగునా యోబుని బలపరుస్తూ ఉన్నాడు. ఉన్నతమైన స్థితికి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక అబ్రహాముగా చేసి ఇస్సాకు నుంచి ఇంకా దీవించాలనుకున్నాడు. టెస్టింగ్ చేయకుండా ఏమీ ఇవ్వడుగా, కుమారుడిని నాకు ఇచ్చేయమన్నాడు. ఆ ప్రయాణం అంతట్లో అబ్రహాం కంటే దేవుడే నడిచాడు. మోరియా ఉన్నతమైన పర్వతంలో, ఆ రోజుల్లో పాతకాలంలో ఉన్నతమైన స్థితి అంటే ఆ ఉన్నతమైన పర్వతాల మీద దేవుడు దేవతలు ఉంటారని మనకు తెలుసు కదా, కొండల మీద ఏముంటాయి. ఆ యొక్క వాళ్ళకి ఆ సాంప్రదాయము, వాళ్ళ అర్థం చేసుకునే విధానము కనుక ఆ యొక్క కొండ మీదకి వెళ్తున్నప్పుడు అబ్రహాం ఎక్కట్లేదు సుమా, అడుగడుగునా దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ చాలా కష్టం ఉంటుంది. లాజరు కోసం విన్నప్పుడు వాళ్ళ శ్రమకాలం వచ్చేసింది. నీవు దేవుని నమ్మిన ఎడలా ఆయన మహిమ చూచదు. గత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వస్తుంది. నువ్వు దేవుని నమ్మగలవా? దేవుడు నన్ను నమ్మాడు, నేనేం చేస్తానో అని. నీకు తెలుసా, నా యొక్క క్షేమ స్థితి కంటే నేను తడబడిన స్థితిలో దేవుడు నాకు అడుగడుగునా తోడుగా ఉన్నాడు. ఎక్కడ నేను పట్టుకున్న విశ్వాసం వదిలిపెట్టేస్తానేమని. మనుషులందరూ వదిలేశారు. ఒక్క క్షణంలో ఎవరు అగ్గిపుల్ల గీశారు, గోతులు తవ్వేశారు, అలా వచ్చేస్తారు. కానీ వాళ్ళు చేసిన నాశనం దులిపేసుకుంటారు. వాళ్ళు ఆర్డినరీ పీపుల్. కానీ మరి నువ్వు అన్యాయం అయిపోయావు, నువ్వు నిందలకి గురి అయిపోయావు, నీవు ఇంకా బ్రతకడమే భారం అయిపోయింది. ఏంటి దేవుడు ఎందుకు వదిలేశాడు అని వదిలిపెట్టలా. నీవు ఆ పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఇంకా మనము చదివితే టు లిఫ్ట్ అప్ అంటే అర్థం ఏంటంటే ఆయన నిన్ను ఎత్తుకుని మోయడానికి నువ్వు ఈ శ్రమల మార్గం అంటే సిలువ మోసే మార్గము. యేసుప్రభు వారు ఏం చెప్పారు? అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. అంటే అది ఇప్పటి వరకు స్త్రీలు ఎప్పుడు ఏడుస్తారని బిడ్డల కోసమే అనుకున్నా కాదు. ఈ నీతిమంతుని రక్తం మా మీదను మా బిడ్డల మీదను ఉండును గాక అన్నారు. అందుకని యేసుప్రభు అన్నాడు, నేను వచ్చిందే మీకోసం, నేను ఇంత సేవ చేశాను. మీ ఏడుపు ఎప్పుడు మీకోసం మీ బిడ్డల కోసం. కానీ ఎప్పుడైతే నన్ను బట్టి స్తుతించి మీ బిడ్డలను బట్టి నాకు అప్పగిస్తారో, ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం చింతపడి ఉంటావో, దేవుని కోసం దుఃఖం భరిస్తావో, దేవుని కోసం శ్రమ అనుభవిస్తావో, చాలా మంది చెప్తారు. 3 పాయింట్లు చెప్తాను. నన్ను ఎవరు ఎందుకు అర్థం చేసుకోరు? రెండవది, ఎవ్వరు నా కోసం ఎందుకు ఆలోచించరు? మూడవది, అంటే నేను ఇంత మేలు చేస్తున్నా కూడా నన్ను ఎప్పుడు గుర్తిస్తారు? ఇవి 3 జరగనివి. ఎందుకు అంటే నీవు దేవుణ్ణి అర్థం చేసుకోవాలని, దేవుణ్ణి గుర్తించాలని, ఆయన మాత్రమే నీ కోసం ఆలోచిస్తున్నాడని నువ్వు ఎరగాలి. కనుక నీ శ్రమ కాలంలో ఆయన దగ్గరయ్యే కాలం. అంటే నాకెంత మంది ఫోన్ చేస్తారంటే, అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు. మొన్న ఒక కోట్ చదువుతూ నాకు చాలా నచ్చింది. నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంట పడకుండా తప్పించుకుని పోతారు చాలా మంది,
నేను అనుభవంతో చెప్తున్నాను. రెండవది, నీకు అదృష్టం కలిసి వచ్చినప్పుడు నీ కంట పడాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఈ అనుభవం గుండా నేను వచ్చాను. మూడవది, ఒకవేళ నీతో ఎప్పుడైనా పని పడుతుందేమో అని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. ఇది మూడవ జనాంగము. కానీ అడుగడుగునా నీకు తోడుగా ఉండేవాడు, ఆపదకాలంలో నేనున్నాను అని ధైర్యం చెప్పేవాడు బహు తక్కువ మంది. వారు నిజమైన వారు. ఎందుకు అంటే ఈ లాజిక్ లాగుతారు చూడండి మనుషులు, షడప్. అది ఈ లోకపు రీతి. కానీ పరలోకపు రీతి అవధులు లేని ప్రేమ, అనంతమైన ప్రేమ, అగాపే ప్రేమ. ఈ కీర్తన 20 మనకి అర్థం కావాలంటే ఇంకా నేర్చుకుంటే, ఈ సగబ్ అన్న మాటకి వారు చెప్పుతుంది ఏంటంటే, ఈ ఫిజికల్ హైట్ అంటే నిన్ను ఈ రకం అంటే ఈ లోకపరమైన అభివృద్ధిలోనే కాకుండా ఆత్మీయ స్థితిలో కూడా నిన్ను బలపరచడానికి, అంటే ఇంకా చెప్పాలంటే నీలో ఒక రూపాంతర స్థితి, దేవుని గుణగణాలని నీవు అర్థం చేసుకోవాలని, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన ప్రాక్టికల్ గా మనుషులు ఎటువంటి వాళ్ళో నీకు తెలియాలి అంటే, నీ చేతుల నిండా డబ్బులున్నాయనుకో, లోకానికి సరదాలకి నీవు ఏడవబడతావు. ఒట్టి చేపులతో వెళ్దావు అనుకో, లోకం అంటే ఏంటో తెలుస్తుంది. తప్పిపోయిన కుమారుడి కథ కావచ్చు. చాలాసార్లు మమ్మల్ని పలకరించి, నేను నేర్చుకున్నది ఆ ఊరికి ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం. అంటే ఇక్కడ ఇంకా చెప్పాలంటే, ఇక్కడ ఆ యొక్క భావాలు ఎగ్జాల్టెడ్ అంటే హెచ్చింపబడుట, హై అంటే ఉన్నతమైన స్థితి, లిఫ్టెడ్ అంటే దేవుడు నిన్ను ఎత్తుకుని అక్కడికి మోసుకెళ్లే విధానం కావచ్చు, క్షేమ స్థితి కావచ్చు. ఇలాగా ఎవ్వరూ నిన్ను చేరుకోలేనంత ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును అని ఉంది. ఇక్కడ ద లార్డ్ ఆన్సర్స్ యు. వాళ్ళు ఇక్కడ చెప్పబడిన ఆ హెబ్రూ పద అన్నా అంటే ఏంటంటే రెస్పాండింగ్ అంటే ఏంటంటే జవాబు చెప్పడం కాదు. నీ బాధలో ఆయన నీ బాధను పంచుకోవడం. ప్రేమించుకున్నాం అంటారు కాదు, ప్రేమను పంచుకున్నాం అంటే అర్థం ఏంటంటే ఒకరిని ఒకరు నమ్మాము, ప్రేమిస్తున్నాను, ప్రేమని ఇవ్వడం. కానీ ఏంటండి, నాకు నచ్చినట్లు నువ్వు ఉండాలి. గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? భార్యాభర్తల నుండి. భార్య భర్తని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప, ఎప్పుడైతే కంట్రోల్ చెయ్యొద్దు అది ప్రేమ కాదు. ఏ రోజునైతే భర్తని భర్తగా ఉంచుతావో నీవు బిడ్డల్ని పెంచడానికి ఇవ్వబడ్డావు. ఇలా చెప్పుతుంటే మీరు ఎవరికి చెప్పలేకపోతున్నారు, జీవితం తగలబడిపోయింది. దయచేసి నేను అనుభవంతో నేర్పిస్తున్నాను. సంతోషముగా ఇదిగో కొత్త సంవత్సరం వస్తుంది, కానీ పాత ఏది విడిచిపెట్టాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అన్నా అంటే 2-వే కమ్యూనికేషన్. అంటే నువ్వు నాతో మాట్లాడి నేను నీతో మాట్లాడతాను, కానీ శ్రమకాలంలో వినబడదు అంటావు. కానీ ఆయన మెగాఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిత్యము నిన్ను ఎత్తిపెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. అంతగా నిన్ను నమ్మి శ్రమల ఆ కొలిమిలోకి పంపిస్తాడు. వాక్యాలు నేర్పిస్తాడు. ఇంకా ఈ యొక్క శ్రమకాలము, ఆపత్కాలము అన్నదానికి సారా, TSARAH, సారా. ఆ సారా వేరే, ఈ సారా వేరే. దీని భావము ఏంటంటే ట్రబుల్, శ్రమలు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని భావాలు వాడారంటే అడ్వర్సిటీ, ఇంకా చెప్పాలంటే టైమ్స్ ఆఫ్ వార్, యుద్ధ కాలము, లేకపోతే అఫ్లిక్షన్, బహు భయంకరమైన ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు, రోగాలు, పట్టుకున్నదంతా కూడా దరిద్రం 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 అయిపోయే వర్డ్ సారా. రైట్? అయితే ఇంకా ఎంత మాత్రము ఇది చాలా కాలం ఉంటుంది. ఎగ్జాంపుల్కి లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయింది, దేవుడు రాడు. అదే విధముగా యోబు ఇంకా అంతమైపోయాడు, దేవుడు రాడు. అదే విధముగా అబ్రహాము ఇంకా నరికేస్తున్నాడు, దేవుడు రాడు.
ద రైట్ మూమెంట్ లో దేవుడు కల్పించుకుంటాడు. చాలా ఘోరంగా ఉంటది ఆ తలుపులు పెట్టి మూయవాడు. ఇక్కడ గాడ్ ఆఫ్ జాకోబ్ అన్న దానికి అర్థం ఏంటంటే, యాకోబు ఒక మంచి పదం వాడాడు. ఆది కాండము 35:3 అంటాడు, మనము లేచి బేతేలుకు వెళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి. 28:12 నుంచి ఉంటుంది, నేను నీకు తోడై ఉండి తిరిగి నేను నిన్ను క్షేమంగా తిరిగి ఈ స్థలానికి తీసుకొస్తాను. మోషేతో చెప్తాడు, నేను తిరిగి మీరందరూ వచ్చి ఈ కొండ మీద ఆరాధిస్తారు. అదే విధముగా ఏలియాతో చెప్తాడు, నువ్వు ఆ కొండకు పోయేంత వరకు మరణం అతన్ని మింగాలని చూస్తుంది, కానీ దేవుడు తోడుగా ఉంటాడు. నీ శక్తికి మించిన ప్రయాణము ఉంది, పదాలే. కాబట్టి అప్పుడు చెప్తాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదను. అది పెనూయేల్, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ బేతేలు, కనుక దేవుని ఇల్లు. ఇప్పుడు ఇక్కడ యాకోబు దేవుణ్ణి ఇశ్రాయేల్ గా మార్చాడు. అంటే ఇక్కడ ప్రొటెక్ట్ యూ అని రాయబడినప్పుడు ఈ సగబ్ ఇంతవరకు నేను చెప్పాను. డివైన్ అష్యూరెన్స్ అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీకు ఒక తెలియని గొప్ప అనుభూతి నీలో కలుగే. ఆ యొక్క అంటే చుట్టూ అల్లకల్లోలం అయిపోతుంది. కానీ ఇదిగో సామెతలు 24:10, శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతకాని వాడవద్దు. అంటే నువ్వు ఇంకా ఆత్మహత్య చేసుకుందాం, ఇంకెవరు, ఒకలాంటి మన మైండ్, మనస్సు మనల్ని ఉద్రేకపరుస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉన్న మనుషులు ఆ మాటలు రెచ్చగొట్టేవిగా ఉంటాయి. అయితే నీలో జాగ్రత్త సుమా, విడిచిపెట్టేస్తావేమో, దేవుడు చేతకాని వాడైపోతాడు, నీతో ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు వరకు ఇలా చెప్పు, ఆ రోజు ఆవేశంలో, యేసు ప్రభువా నీవు మిగిలి ఉంచిన శ్రమలు నేను అనుభవిస్తాను. నిజంగా గుండె గుండె పగిలి 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 కన్నీటితో నా పడక కొట్టుకొని పోచున్నది. ఆ విధమైన వాక్యాలు దేవుడు నీతో ఉంటాడు. ఇక్కడ కీర్తన 69:29 ఏమని చెప్పబడుతుందంటే, నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. అంటే అర్థం ఏంటంటే, నీ వ్యాకులము అంటే ఇంకేంటంటే, లేసాంలే, కూర్చుందాంలే, ఏం చేయాలి, ఉద్ధరించే కార్యక్రమంలోకి వెళ్ళి పునరుద్ధాన కార్యక్రమంలో చేపడతాం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే తెలుసా, నీవు చచ్చిపోయావు, ఇంకా అసలు నీలో జీవం అనేది ఉండదు, ఆశ అనేది ఉండదు, ఏమీ ఉండదు. ఏంటి నిజమేనా? నువ్వు బ్రతుకున్నావా లేదో కూడా నీకు తెలియదు. అందరూ వస్తూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటావు, కానీ నీ హృదయము నిండా వేదన 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 వేదన. కారణం ఏంటంటే కీర్తన 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. మరి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఈ రోజు ప్రేమ శ్రమల గుండా తీసుకెళ్లకుండా, టెస్టింగ్ చేయకుండా, ప్రేమ నమ్మకము కలిగి ఉండాలి. నేను దేవుణ్ణి నమ్మాను, ఆయన నన్ను విడిచిపెట్టడం, మరి ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇంకా ప్రభా ఇంకా ఏం తీసేస్తే స్టార్ట్ అవుతుంది, ప్రభా ఏం మాట మాట్లాడితే, ప్రభా ఏం చేసేస్తే నీకు ఇష్టమవుతుంది, ఇలా ఆలోచించు. ఎందుకు నాకే శ్రమలు, ఎందుకు నాకే ఈ కష్టాలు, ఎందుకు నాకే ఈ బాధలు, ఎలా ఉంటాయంటే ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. కానీ మీకు చూడడానికి ఏముండదు. మీకేం కావాలి అది మీకే తెలియదు. ఆలోచించండి, దేవుడిని దీవించండి. ఎందుకు చెప్పాలి? దేవుడు దీవించేవాడే దేవుడు, కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు నమ్మగలుగుతున్నావా? నేను అతన్ని తప్పించేదను. ఆయన తప్పించే కొంచెమే నీకు ఇస్తాడు. ఒక యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే, రాళ్ళు వేసి కొడతా ఉంటారు, ఒక్కరైతే ప్రభువా నీవు లేవా అంటే, అయ్యో ఒక్కటి మాత్రమే మిస్ అయ్యాను చూసావంటే, ఆయన పైనుంచి కిందకి రక్తాలు కారుతూ ఉంటాడు. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతని. ఇవన్నీ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలంటే దేవుడు కనబడ్డు, ఆయనకి సాక్ష్యం కావాలి, అది నీ జీవితం. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకై ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను,
ఆ విధంగా నీ జీవితము ఆయన కడతాడు. ఆ లవ్ స్టోరీ ఆయన రాస్తూ ఉంటాడు. అందరూ అంటారు, అన్నా నీ నిర్ణయం రాంగు, నువ్వు తీసుకుంది రాంగు, నీ స్టెప్ రాంగు. కాదు, నీవు నమ్మిన దానికోసం నీవు బలి పశువుగా మారాల. నిజంగా మన ఒక చేప లైవ్ ని చూపిస్తూ దాన్ని కోస్తున్నారు. ఏం కామెంట్ పెట్టారని చూస్తే, దాన్ని ఎందుకు లైవ్ లో మీరు చంపుతున్నారు, దాన్ని చంపేసి కోయండి. నిజంగా మనుషులు ఏంటో కదా. మనము సజీవంగా ఉండగానే ఆ బాధలు కొన్నే పంపుతాడు, తట్టుకోలేము తెలుసా. కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయము అంటే అర్థం ఏంటంటే తెలుసా, ఆయన నిన్ను గర్భములో దాస్తున్నాడండి. కొంచెమే నొప్పి కలిగిస్తుందండి. తల్లి ప్రసవేదన పట్టదా బిడ్డ. కనుక ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరిని నమ్మకండి. వాళ్ళు ఇంత లేదు అంత అని చెప్తారు, ఒక్కళ్ళు నీకు తోడుగా రారు. అది నేను అనుభవముతో వచ్చాను. కనుక ఇక్కడ మనం ఇంకా కొన్ని వాక్యాలు చూసి ముగించుకుంటే, యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకు. అంటే దేవుడు ఏర్పరచుకున్న వాడిని ప్రజలకు చూపించాలి, లోకానికి చూపించాలి. లోకం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ ఆయన తన కోసం సిలువ వేయబడ్డాడు. నీవు లోకం కోసం. సింపుల్ అండి. ఏంటండి పాస్టర్ గారు అంటే ఒక్కటే మాట, నేను ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలా బతకాలి అనేది నువ్వు. అయ్యో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి పాపం ఎంత ఖర్చు అవుతుంది, పాపం వాళ్ళు ఏ కష్టాల్లో వస్తారే, ఆ వచ్చిన ఒక్క క్షణంలో నాలో దేవుని సన్నిధి వెళ్ళాలి, వాళ్ళని ఏ విధంగా ఆదరించగలను, వాళ్ళకి ఏ విధంగా ధైర్యం. ఊరికా అమ్మా నేను పదమ్మా అంటాను, ఊరికే నేనేం చేయగలను, వాళ్ళకి ధైర్యం వచ్చేస్తారు. అంటే నువ్వు ఎప్పుడూ కూడా గాడ్లీ కాన్షియస్ కలిగి ప్రజలకి నేనేమి ఇవ్వగలను కాదు, వాళ్ళు ఏమిస్తారనేది నువ్వు చూడకూడదు. నా సాక్ష్యం ఉంది, ఆ విధముగా నువ్వు ఉండాలి. నిజం చెప్తున్నాను, వాళ్ళకి అన్ని అరేంజ్ చేసి తీసుకొచ్చి పెడితే రిచ్చి రుబాబు కొట్టే లోకం ఈ లోకం. కాబట్టి ఇచ్చేవాడు ఏ రోజు నమ్ముతాడు, ఇవ్వని వాడు 10 కారాలు ఇస్తాడు. అదేం చేస్తున్నారు, ఇదేం చేస్తున్నారు, వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు. అయిపోయింది సంవత్సరం, ఇప్పటికైనా కొత్త బుద్ధులు తెచ్చుకోండి. నీ కోసం నువ్వు ఆలోచించమాక. ఎప్పుడు అయితే నీకు నొప్పి తగిలింది అనుకోండి, నువ్వు బ్రతుకున్నట్టు. అయితే పక్క వాళ్ళ నొప్పి నీకు తెలిసిందనుకోండి, నీలో మానవత్వం ఉన్నట్టు. అయితే పైనున్న వాడు నీకు ఏ నొప్పిని కలుగు చేస్తున్నాడు అని అర్థం చేసుకున్నావు అనుకోండి, దైవత్వం కలిగి ఉన్నవాడు అవుతాం. కనుక ఇక్కడ నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. చూసారా, భయపడకము, దిగులు పడకము, నేను నీకు సహాయం చేస్తాను. ఈ భయము, దిగులు, బెంగ మనలో రాకూడదు. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గుచ్చి మొరపెట్టి ప్రార్థన చేయమని కాదు ప్రభువా, దీని వెనకాల కారణం ఏంటి ప్రభా, ఊరుకో ప్రభా, పండుగలు వెళ్ళిపోతాయి, ఫంక్షన్లు వెళ్ళిపోతాయి, క్రిస్మస్లు వెళ్ళిపోతాయి, ఊరుకో ప్రభా. నా హృదయములో పండగ ఉండాలి. కానీ ఏ రోజునైతే నువ్వు చేసి వచ్చిన మార్గము, నీవు నడిచి వచ్చిన మార్గము నీకు తెలిసినప్పుడు నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను. దేవునికి సాక్ష్యము ఖచ్చితంగా కావాలి. అందుకనే కీర్తన 118:5 తెలుగులో ఇలా ఉంది, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రెపెట్టుకుని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. కానీ ఇంగ్లీష్ లో, ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అంటు గాడ్. నా శ్రమలో, నా కాలంలో, నా ఇరుకులో, నా ఇబ్బందిలో, నా కష్టంలో, నా నష్టంలో, నా వేదనలో, నా శోధనలో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మనిషిని కాదు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నమ్ముకున్నావో ఆయన నీకు ఉత్తరం ఇవ్వడం కాదు, ఆయన నిన్ను పట్టుకున్నాడు, నీ చెయ్యి పట్టుకున్నాడు, లేవనెత్తుతున్నాడు. కనుక కీర్తన 121 చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కొండల్లాంటి బండల్లాంటి మనుషుల మధ్యలోంచి నువ్వు వెళ్తున్నావా, అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఆ కొండపైనే ఎక్కించడానికి, అది కొండలా కనిపిస్తుంది, కానీ దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధులు ఎవరు?
దేవుడు నీతో గతకాలపు సేవ గొల్గోతగిరి చేర నీకు నూతన మార్గము, నూతన స్థలము, నూతనమైనవి సమస్తము ఇదిగో నూతన పరిచయున్నాడు. ఈ రోజు నీవు ఏమి వాగ్దానం పొందుకుంటున్నావో నాకు తెలీదు. నేను చెప్తున్నాను, గుమ్మములారా తలువులు తెరువుడి, నీ యొక్క మహిమగల రాజు ప్రవేశించున్నాడు. ఎవరు ఈ మహిమగల రాజు? సైన్యములకు అధిపతి యెహోవా. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఏ రోజునైతే నువ్వు నమ్మిన దాని కోసం నిలబడతావో, గతించిన సంవత్సరం ఎంతైనా కావచ్చు, ఇదిగో 55లోకి ప్రవేశించారు. నెవర్ బి ఇట్స్ ఎ డిజిట్, నాట్ ద, అది ఒక సంఖ్య మాత్రమే. నిన్ను దేవుడు పక్షిరాజు యవ్వనంతో నింపుతాడు, నూతన వాగ్దానాలతో నింపుతాడు, నూతన ధైర్యంతో నింపుతాడు, నూతన విశ్వాసంతో. కొత్తగా 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 నీలో కాంతి రావాలి, నీలో ధైర్యం రావాలి, నీలో సమస్తము రావాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూచినప్పుడు ఎక్కడెక్కడ దేవుడు నన్ను నడిపించాడో, ఎక్కడెక్కడ దేవుడు నన్ను ఆశీర్వాదంగా ఉంచాడో, పర్ఫెక్ట్ గా నా డోర్ మూసిన వాడు దేవుడు, సమయానికి డోర్ తెరిచిన వాడు దేవుడు. అనేక మందిని నేను బాధ పెట్టాను సంఘం రాలేదని, బట్ నాకు దర్శనం ఇవ్వబడింది. ఐ హ్యావ్ ఎ గోల్ ఫర్ గాడ్, నాట్ టు కీప్ మై రేస్, బట్ ఐ షుడ్ బి ఇన్ గ్రేస్ టు కీప్ ద రేస్. అర్థం ఏంటంటే, నేను ముందున్న ఆ యొక్క బహుమానము కొరకు వేగిరపడుచు వెనక ఉన్న వాటిని మరిచి క్రీస్తు యేసునందలి విశ్వాసము చేత ఇప్పుడైతే ఓర్పుతో దేవుడు నీతో ఉంటాడు. హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.